హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కలింకాయలతో పప్పును ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాయలను కలింకాయలు అంటారు, కొంతమంది వాక్కాయలు అని కూడా అంటారు. ఈ కాయలతో మనము పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం 1 కప్పు కలింకాయలు తీసుకొని వాష్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే 1 కప్పు దాకా కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఇలా కుక్కర్లోకి వేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని 2 సార్లు వాష్ చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కడిగేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి 5 దాకా వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కలింకాయలు, అలానే కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కాస్త కారం ఎక్కువే పడుతుంది. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలానే సగం ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఈ పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పునంతా ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా బాగా మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకొని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పప్పులోకి పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఇలా ఇందులోకి పప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం పప్పును ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు, అందుకని ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ పప్పును ఉడికించుకోవాలి. ఇలా ఈ పప్పు మరీ అంత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మనము 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కలింకాయల పప్పు తయారైపోతుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండి కలింకాయల పప్పును మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.